నా పేరు ఎన్నం కోటేశ్వరరావు. మాది దిడుగుబాడు గ్రామం, మదిర మండలం, ఖమ్మం జిల్లా. మన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బట్టి విక్రమార్క గారు నాకు ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది. బట్టి విక్రమార్క గారితో 2009 ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఆయన గారు పోటీ చేసినప్పుడు నేను బట్టి విక్రమార్క గారికి పనిచేయటం జరిగింది. ఆయన గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీకి కూడా నేను ముందుండి ప్రాతినిధ్యం వహించా. ఆయన అప్పట్లోనే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో సిపిగా, తర్వాత డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. మంచి అనుభవం గల నాయకుడు బట్టి విక్రమార్క గారు. అభివృద్ధి ప్రదాత. అప్పుడే కొన్ని వేల కోట్ల నిధులు, కొన్ని వందల కోట్ల నిధులు మన మదిర కాన్స్టిట్యున్సీకి, ఖమ్మం జిల్లాకి తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేశారు. తర్వాత తిరుగు లేకుండా 4 సార్లు విజయం సాధించి మదిరకి మంచి జిల్లాలో, రాష్ట్రంలో మంచి గ్రిప్ సాధించారు. ఇప్పుడు కూడా కొన్ని వేల కోట్లు ఇప్పటివరకు సంవత్సరంన్నర పదవీ కాలంలోనే డిప్యూటీ సీఎంగా ఉండి, విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి, ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి అనేక నిధులు, వేల కోట్లలో నిధులు ఈ కాన్స్టిట్యున్సీకి తీసుకొచ్చారు. ఇంకా బట్టి గారు ఇంకా ఉన్నతమైన పదవులు అలంకరించాలని నేను కోరుకుంటున్నా. నేను 2005లో సర్పంచ్గా పోటీ చేశా. 2005లో 2000లోనే ఉప సర్పంచ్గా చేశా. జిలుగుమాడు గ్రామానికి కాంగ్రెస్ పార్టీ నుండే ఉప సర్పంచ్గా చేశా. 2005లో సర్పంచ్గా పోటీ చేసిన తర్వాత 2014 ఎలక్షన్లో మా మిస్సెస్ ఎంపీటీసీగా ప్రాతినిధ్యం వహించారు ఆత్కూరు కాన్స్టిట్యున్సీకి. తర్వాత 2016లో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా మదిర మండలాన్ని ప్రాతినిధ్యం వహించా. తర్వాత మళ్ళీ 2023 ఎలక్షన్కి బట్టి గారితోనే ఉండి బట్టి గారి గెలుపుకి విశేష కృషి చేశా. మన ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో అధికారంలోకి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి సారథ్యంలో అధికారంలోకి రావడం జరిగింది. ఈ 1.5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ, ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అభివృద్ధిని ఇద్దరు జోడెడ్లా పరుగులు పెట్టిస్తున్నారు. మరి బట్టి విక్రమార్క గారు మదిరలో అయితే ఈ 128 కోట్లతో మదిర మున్సిపాలిటీకి సంబంధించి అండర్ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పుడు మదిరలో అండర్ డ్రైనేజీ పనులు ఉధృతంగా జరుగుతున్నాయి. అవి కాకుండా లింక్ రోడ్లు కానీ, గ్రామాల్లో రోడ్లు, ఈ పాడైపోయిన రోడ్లు కానీ చాలా వరకు వచ్చి సంవత్సరంన్నరలోనే దగ్గర 70% రోడ్లుని అభివృద్ధి చేశారు. ఇంకా చేయాల్సిన రోడ్లు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే రైతు రుణమాఫీని పూర్తి చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఇచ్చిన హామీలే కాకుండా పేదల కడుపు నింపాలని సదుద్దేశంతో రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇచ్చి దాన్ని విజయవంతంగా అభివృద్ధి చేశారు. ఇంకా సంక్షేమ పథకాలు వచ్చి పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. ఇంకా బట్టి విక్రమార్క గారి గురించి చెప్పాలంటే, బట్టి విక్రమార్క గారు జనంతో మమేకమయ్యి పేదలని అందరినీ దగ్గరికి తీసుకుంటూ మంచిగా ఆదరిస్తుంటారు. అందుకనే వాళ్ళు వరుసగా 4 సార్లు విజయం సాధించడం జరిగింది. ప్రజల్లో ఉంటారు కాబట్టి, ఎల్లవేళలా ప్రజల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు 4 సార్లు విజయం సాధించడం జరిగింది. ప్రజలకు తోడుగా ఉంటారు. ఏదన్నా అవసరం వచ్చినా ఎమ్మటే దానికి రెస్పాన్స్ అవుతారు.
కార్యకర్తలతో కూడా ఏదన్నా అవసరం ఉండి ఎమ్మటే ఏదన్నా చెప్తే ఎమ్మటే దాన్ని పరిష్కారం అప్పటికప్పుడే పరిష్కారం చేసే విధంగా చూస్తారు. ప్రజల నాయకుడు, ప్రజాబాంధవుడు మన బట్టి విక్రమార్క గారికి ముందుగా వారికి అడ్వాన్స్గా జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.